Hup. 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 సో గైస్ మంది అయితే స్టార్ట్ అయిపోయింది రన్నింగ్. ఇది వచ్చేసి 3 కిలోమీటర్ రన్నింగ్ అయితే కొట్టాలి అనమాట. ఓకేనా, చూస్తున్నట్లయితే ఓకే. ట్రీకే కంప్లీట్ అయిపోయినప్పుడే సపాటకి వెళ్ళిపోతా. దాని తర్వాత 6 ప్యాక్ వర్కౌట్. చాలా
7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay. So, 1, 2, 3, 4, 5, 6, 7, 8, last 2, 9. Up. చూసుకున్నట్లయితే ఒకరోజు 2 రోజులు ఒక వారం చేస్తే బాడీ రాదు. అర్థమవుతుందా? మనకు కావాల్సింది న్యాచురల్ బాడీ. హెవీ బాడీ అవసరం లేదు. న్యాచురల్ ఉండాలి, ఫ్రీగా ఉండాలి, ఎలా తిప్పితే అలా తేరాలి బాడీ. అర్థమవుతుందా? ఎక్కడికైనా ఫ్రీగా ఉండాలి బాడీ. కేనేక మొదలు ఓకే, రన్నింగ్ చేయడానికి, ఓకే, వర్కౌట్ చేయడానికి ఫ్రీగా ఉండాలి. అలాంటి బాడీ మనకు కావాలి. అలాంటి బాడీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి మనం రన్నింగ్ లేకుండా ఓన్లీ వర్కౌట్ చేసామనుకో, ఎక్కువ దూరం రన్నింగ్ కొట్టాం, ఆయాస గస ఇబ్బంది వస్తుంది. రన్నింగ్ కొట్టడానికి ఇబ్బంది వస్తుంది. ఇప్పుడంటే ఓకే, రేపు ఏది ఎక్కువైతే అలాంటి సిచ్యువేషన్లో ఇంకా ఇబ్బంది పడతారు. చలికాలంలో ఇంకా ఇబ్బంది పడతారు. సో మెయిన్ పాయింట్ ఏంటంటే మనం చేసే వర్కౌట్లో రన్నింగ్ బెస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. మెయిన్ రన్నింగ్ మ్యాక్సిమం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ మ్యాక్సిమం కొట్టాల్సిందే రన్నింగ్. మీరు రన్నింగ్ ఎప్పుడైతే ఉదయాన్నే మార్నింగ్ కొట్టేస్తారో ఆ తర్వాత వర్కౌట్ చేసుకోండి ఫ్రీ, న్యాచురల్, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు రానే రావు. ట్రై చేసి చూడండి. 3 months, 3 నెలలు ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. 3 నెలల్లో మీ బాడీ ఎలా ఉండేదని అర్థమైపోతుంది. ఎటువంటి ఇబ్బంది అనేది రాదు. చేసేటప్పుడు జాగ్రత్త, ప్రతి ఒక్క చోట జాగ్రత్తగా ఉండాలి. రన్నింగ్లో కానీ వర్కౌట్లో కానీ. నేను చేసే వర్కౌట్లో న్యాచురల్ వర్కౌట్ అనమాట. జిమ్ వర్కౌట్ చేయలేకండి. నాకంటే ప్లేస్ లేదు కాబట్టి నేనైతే బయట చూపించలేకపోతున్నా. 2 months అయితే లీవ్ తీసుకుంటున్నా. 2 months చూడండి, మీ అమ్మ ఆట ఆడుకుంటాయి ఇక్కడ. మనకాడ మస్తున్నాయి ప్లేస్లు. ఆ ప్లేస్లలో మనం వర్కౌట్ చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. ఓకే, నేను అందుకనే చూపించలేదు. ఇక్కడ ఓన్లీ జిమ్ చూపిస్తున్నా. ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి న్యాచురల్ వర్కౌట్ చేస్తున్నా. ఓకేనా? నేను ఇంతకుముందు చేశాను అనమాట. మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం హై ఉండింది, చూసారా? ఇక్కడ కొంచెం ఉండింది, ఎందుకంటే అది కొద్దిగా ట్రాక్ అయింది అనమాట. సేమ్ హెవీ నేను చెప్తున్నా అంటే నేను ట్రై చేసి చూశాను కాబట్టి నాకు తెలుస్తుంది కాబట్టి నేను చెప్తున్నా. లేకుంటే నాకెందుకు తెలుస్తుంది? నేను ఇంతకుముందు హెవీ అనమాట, డంబల్స్ కాకుండా వెయిట్ లిఫ్టింగ్ అనమాట. వెయిట్ లిఫ్టింగ్లో ఎక్కువ వెయిట్ వేసుకుని ఎత్తేవాడిని. టక్కున ఒకేసారి నేను నాకంటే ట్రిక్స్ తెలియదు కదా ఎలా ఎత్తాలనేది. కొత్తలో నేను ఏంటంటే మరి కొంచెం హెవీ వేసుకున్నాను అనమాట. మామూలుగా అయితే పొజిషన్ ఇక్కడికి వచ్చి ఇలా అయిపోతుంది కదా. సో నేనేం చేశాను, నాకు తెలియకుండా డైరెక్ట్ ఎక్కాను అనమాట. ఇలా నాకు అప్పుడు కరెక్ట్ ఉన్నది. ఇక్కడ ఏందప్ప అని చూసుకుంటే కొన్ని రోజుల తర్వాత ఇది పాత నొప్పి కింద వెళ్ళిపోయింది అనమాట. ఇది హై ఉంది, చూసారా? కొంచెం బోను కొంచెం సైడ్ వచ్చిందనమాట. అర్థముందా? సో అది అనమాట. మనకు తెలియని పనులు మనం ఎప్పటికైనా కానీ తొందరపాటు ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని పనులు మనకు అవసరం లేదు. సో అప్పటి నుండి నేను యూట్యూబ్లో చాలా సర్చ్ చేశాను అనమాట. దేశీ టార్జన్ చూసారా? దేశీ టార్జన్ అతను జిమ్ అనేది చేయడు, ఓన్లీ దండు కొడతాడు అనమాట. హనుమాన్ దండు సపరేట్. అతను బాడీ చూసారా? ఇండియాలో ఎవరు లేదు అంత బాడీ న్యాచురల్ ఉండింది. 6 pack 8 pack అనమాట. ఓకేనా? అంటే కష్టపడితే ఫలితం అనేది గ్యారెంటీగా ఉండింది. మనం జిమ్మే కొడితే వెయిట్ బాడీ అనేది మనకు వస్తుంది అని అది తప్పు. ఓకేనా? నువ్వు ఎలాంటి పని చేసినా కానీ, పొలంలో పని చేసినా కానీ నీ బాడీ బిల్డర్ అయిపోతుంది. అర్థమవుతుందా?
మన పొలాలలో పని చేసినా కానీ కష్టపడ్డా కానీ మనలాంటి వాడు ఇంకొకటి ఉండదు. అలా అనమాట. కష్టపడాలి, మెయిన్ ఇంపార్టెంట్. జాగ్రత్త ఉన్నారు. ఓకే, ఇప్పుడైతే సైడ్ వచ్చేస్తాం అనమాట. చలో 1 2 3 4 5 6 7 8 9 10. ఇది కూడా ఈ సైడ్ టు సైడ్ పుషప్ అనేది 10 టైం అయితే 3 టైమ్స్ అయితే చేయండి. 3 into 10 అనమాట. బెస్ట్ వర్కౌట్ ఇది కూడా. కండలో గట్టి పడుతుంది. అర్థమవుతుంది. ఒక మంత్ ఒక నెల పట్టి చూడండి, ఆటోమేటిక్ గట్టి పడుతుంది అనమాట. సో మీకోసం అయితే నేను ఒకసారి చూపించాను. నేను చేస్తాను కానీ వీడియోలు ఎంతో పోతుందని నేను అప్లోడ్ చేయలేదు. సో మీరైతే ట్రై చేయండి. ఒకేసారి 3 స్టెప్పులు అయితే చేయకండి, నిదానంగా 10, 15, 20 అలా. ఓకే, జాగ్రత్త. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5. Okay. 1 2 3 4 5 6 7 8 9 10. Okay. 1 2 3 4 5 6 7 8 9 10. Start 6 pack workout. Okay. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఒక నెల గట్టిగా చూడండి. బాడీ ఎలా దించుతానంటే మధ్య దొబ్బుతుంది. అర్థమైందా? ఇప్పుడు మటుకు వదిలిపెట్టడం బాడీ ఇప్పుడు అస్సలు వదిలిపెట్టను. ఇంతకుముందు అంటే ఇబ్బంది పడ్డా, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులే లేవు. ఎట్టి పరిస్థితుల్లో డే ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి, చేస్తా. ఓకే, దేవుడు సాయం ఉన్నా అంతే. చలో స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, మన సైడ్ ప్యాట్ అనేది ఇది ఉంది కదా, ఈ సైడ్ ప్యాట్ అనేది మొత్తం తగ్గిస్తుంది ఇది. ఓకే, చేసే విధానం. ఓకే, పొజిషన్ 1 2 3 4 5. ఓకే, ఇలా మీరు 3 into 20 3 అంటే 3 సార్లు చేయాలి. 20 20 20 లెక్క అంటే 20 20 20. అర్థమవుతుందా? ఇది 3 టైమ్స్ అయితే మీరు చేస్తే 1 మంత్లో మీ సైడ్ ప్యాట్ అనేది మొత్తం తగ్గిపోతుంది. అర్థమవుతుందా? భరోసా. ఓకే, నన్ను చూడండి, నా వీడియో చూస్తా ఉండండి.
ఓకే 1 మంత్లో ఇప్పుడు డే 4 కదా. ఈ 1 మంత్లో వచ్చేసి డే 30 వీడియోస్ రావచ్చు అనమాట. సో అంతకంటే ముందే డే 20 వీడియోలలో చూడండి నా బాడీలో పొజిషన్ ఇప్పుడైతే నార్మల్గా ఉంది కదా. డే 20లో చూడండి, మీకు అర్థమవుతుంది నా బాడీ ఎలా ఉంటుంది, 6 ప్యాక్ ఎలా పడుతున్నాయని. ఓకే, ఖచ్చితంగా పడుతుంది. ట్రై చేయాలి, తినే డైట్ మీద కంట్రోల్ చేయాలి. ఓకే, చలో స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 1 2 3 4. పొజిషన్ చేసే విధానం 1 2 1 2. సో ఇదనమాట పొజిషన్ అనమాట, అర్థమవుతుందా? సో ఇది కూడా ట్రై చేసి చూడండి. బెస్ట్ వర్కౌట్, మంచిగా మీకైతే పనికి వచ్చింది అనుకుంటున్నా. సరేనా? సో చేసే విధానం చూపించాను, నేను చేసి చూడండి. ఓకేనా? ఓకే, ఒక నెలలో ట్రై చేసి చూడండి. 1 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. దీని పేరైతే మనకు తెలియదు, కానీ మంచి వర్క్. అర్థమవుతుందా? ట్రై చేయండి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10. అమ్మా, ఈ వర్కౌట్ కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది బ్రో. ఓకేనా? పెయిన్ అయితే ఉంటుంది, కానీ కష్టపడాలి. ఓకే, ఇలా అయితే 20 అయితే చేయలేదు, నిదానంగా ట్రై చేయండి. ఓకేనా? నేను కష్టపడతా మీకు చూపించడానికి. ఓకేనా? మనకు తెలిసిన దాని ఇదే, కష్టపడాలి, సక్సెస్ చూడాలి. చూస్తా. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10. ఇది కూడా మంది కంప్లీట్ అనమాట. ఫైనల్గా ఈరోజు వచ్చేసి సిపి అనమాట. ఓకే, డే 4 ఫుల్ బాడీ వర్కౌట్లో ఎరా సెల్ఫీ. హప్. ఓకే, సో ఇంతే గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేయండి. ఓకేనా? కలుసుకుందాం మళ్ళీ డే 5 ఫుల్ బాడీ వర్కౌట్లో. కామెంట్ అయితే చేయండి బ్రో, మీకు నచ్చితే ఒక కామెంట్ అయితే చేయండి. ఓకే, కన్ఫామ్గా ప్లీజ్ రిక్వెస్ట్ అనమాట. అంతే, ఇంకా కలుసుకుందాం డే 5 ఫుల్ బాడీ వర్కౌట్లో. సో తబ్ తక్ బాయ్ బాయ్, టాటా, లవ్ యూ, జై హింద్.